హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే నా వెయిట్ లాస్ జర్నీ గురించి అండ్ నేను ఎలా వెయిట్ తగ్గాను అండ్ ఏంటి అసలు వెయిట్ తగ్గుతామా లేదా అనేది ఈరోజు వీడియోలో అయితే నేను మీతో షేర్ చేస్తానన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనం మ్యాక్సిమం లేడీస్ పిల్లలు పుట్టాక ఆఫ్టర్ డెలివరీ చాలా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాము, చాలా సఫర్ అయిపోతుంటాము. అంటే వెయిట్ తగ్గుతామా లేదా అసలు ఏంటి అని చాలా స్ట్రగుల్ అయితే ఉంటాం కదా. నేను కూడా ఆ ఫేస్ చేశానన్నమాట. సో ఎలా అంటే ఒకానొక టైంలో అమ్మో ఇంత వెయిట్ పెరిగిపోయాము, అసలు ఇది తగ్గడం మళ్ళీ సాధ్యమా, అసలు తగ్గలేస్తామా అని ఒక ఇది ఉంటుందన్నమాట. సో నేను కూడా అదే సిచ్యువేషన్కి వెళ్ళిపోయానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నా మ్యారేజ్ అప్పటికి నా వెయిట్ వచ్చేసి 58 ఆర్ 60 అలా ఉండేది. ఇంకా మ్యారేజ్ అయిపోయాక ఇంకా డెలివరీస్ మీద ఇలా 86కి వెళ్ళిపోయాను. 2 డెలివరీస్ అయ్యేసరికి నా వెయిట్ వచ్చేసి 86కి వెళ్ళిపోయిందనమాట. చాలా అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అసలు నేను వెయిట్ తగ్గుతానా, ఎలా తగ్గాలి, అసలు ఇది సాధ్యమేనా అన్న ఒక ఫీలింగ్ వచ్చేది. కొన్నిసార్లు ఇంకా నేను తగ్గనులే, దాని గురించి టెన్షన్ పడ్డం ఎందుకు అని అనిపించేది. సో ఇలా సఫర్ అవుతూ ఉండేది. సో ఏంటి అంటే ఆ టైంలో మనల్ని అనడం కూడా ఎలా అంటే అమ్మ ఇంత వెయిట్ పెరిగిపోయావు, ఇంకేం తగ్గుతావు, బాడీ మొత్తం లూజ్ అయిపోయింది, ఇలా కామెంట్ చేస్తూ ఉంటారనమాట. సో మనం తగ్గాలనే దానికన్నా మన పక్కన వాళ్ళు అంటుంటారు కదా, అప్పుడు అబ్బా అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా ఏంటి అంటే మనం నచ్చిన డ్రెస్సెస్ మనకు పట్టకపోవడం, వాటిని తీసి పక్కకు పెట్టేయడం, చిరాగ్గా మనకి లోగా అనిపిస్తూ ఉంటుంది. అబ్బా ఏంటి ఇంత వెయిట్ ఉండిపోయాను అని. సో ఆ ఫేస్ నుంచి నేనైతే బయటకు వచ్చేసాను. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలాగే అంటే మా పాప పుట్టాక ఇంకా వెయిట్ తగ్గాలి అనే ఆలోచన ఉండే. తర్వాత మా బాబు కన్సీవ్ అయ్యి వాడు పుట్టాక ఇంకా వీళ్ళిద్దరిని చూసుకొని టైం దొరకక ఇంకా వెయిట్ తగ్గడం అనేది ఉంటుందన్నమాట. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. మ్యాక్సిమం ఎర్లీ మార్నింగే వాకింగ్ హెల్తీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మా పిల్లలు ఇద్దరు పడుకున్నారు. సో వీళ్ళు లేచేలోపు నేను వాకింగ్ అంటే 4:30కి లేచేసి ఇంకా 6 వరకు వాకింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తానన్నమాట. అండ్ హెల్దీగా తినడం అంటే 2 చపాతీ తినడం. మ్యాక్సిమం చపాతీ అనేది బెస్ట్ టిప్. చపాతీ కంటే కూడా ఇంకా జొన్న రొట్టెలు మీకు చేసుకోవస్తే జొన్న రొట్టెలు కూడా బెస్ట్ టిప్ అని చెప్తాను నేనైతే. ఇవి తింటే మనం వెయిట్ పెరగము అండ్ వెంటనే ఫాస్ట్గా డైజెషన్ అవుతాయి, మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండదు అండ్ మనకు ఆకలిస్తున్న ఫీలింగ్ ఉండదు, ఏమీ ఉండదు అనమాట. సో ఇంకా ఎక్సర్సైజ్ విషయానికి వస్తే స్టార్టింగ్ మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా పెయిన్స్ ఉంటాయి. అంటే మనకి అలవాటు ఉండదు మన బాడీ కాబట్టి చాలా పెయిన్స్ ఉంటాయి అసలు. ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా చాలా ఉంటాయి, అమ్మో వద్దులే అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ అలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతే మనకి ఇంకా బాడీ పెయిన్స్ అనేవి పోతుంటాయి. ఎక్సర్సైజ్లు కూడా కొత్తవి అంటే ఇంకా మన మొబైల్లో చాలానే ఉంటాయి కదా కొత్త ఎక్సర్సైజ్. వాటిని చూసి ఇంకా టమ్మీ దగ్గర ఎలా తగ్గుతుంది అండ్ థైస్ ఎలా తగ్గుతుంది, హ్యాండ్స్ ఎలా తగ్గుతుంది అండ్ నెక్ దగ్గర అని ఇలా కొన్ని చూసి మనం హ్యాపీగా ఎక్సర్సైజ్లు అనేవి చేయొచ్చు అనమాట. సో నేను ఇలానే చేసి ఆల్మోస్ట్ 86 to 70 kgsకి అయితే వచ్చేసాను. సో ఫుల్ హ్యాపీ. ఎలా అంటే అసలు నేను తగ్గను అన్న ఒక ఫేస్ నుంచి బయటకు వచ్చానమాట. చాలామంది నన్ను అనేవారు, మమ్మ ఇంత వెయిట్ పెరిగావు కానీ బాడీ మొత్తం లూజ్ అయిపోయింది, ఇంకా నువ్వు వెయిట్ తగ్గవు, ఇలానే అనేవారు అనమాట. సో అదొక ఛాలెంజింగ్గా తీసుకొని అసలు ఎందుకు తగ్గను నేను అన్న ఒక ఉద్దేశంతో నేనైతే వెయిట్ తగ్గాను. ఆల్మోస్ట్ 86 నుంచి 70కి రావడానికి ఆల్మోస్ట్ నాకు 6 months పట్టింది. సో పట్టినా కానీ నేనైతే సరే ఏంటంటే మనకి 1-2 kgs తగ్గే కొద్దీ ఇంకెక్కువ చెయ్యాలి, నాకైతే మరి చెయ్యాలి ఇంకా చెయ్యాలి అని ఒక ఇది వచ్చేసింది. ఇంకా మనకి పట్టని డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవి తీసుకొని మళ్ళీ వేసుకుంటుంటే ఆ హ్యాపీనెస్సే వేరబ్బా. సో ఇంకా ఏంటి అంటే యాక్చువల్గా మన హెల్త్ మన వెయిట్ అనేది మన చేతిలో ఉంటుంది. ఏదో పక్కన వాళ్ళ చేతిలోనో ఇంకెవరో చేతిలో ఉండదు, మన చేతిలోనే ఉంటుంది. మన బాడీ అనేది మన చేతిలోనే ఉంటుంది. మనం ఎలా అంటే అలా చేసుకోవచ్చు. కాకపోతే మనం దానికోసం కొంచెం టైం తీసుకొని కొంచెం వాకింగ్, ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ కంట్రోల్స్ ఇలా చేసుకుంటే మన బాడీ మన మాట వింటుందన్నమాట. సో ఏంటి అంటే 35 లోపే మనం ఈ వెయిట్ లాస్ అనేది జరిగిపోవాలి. అండ్ 35 అంటే ఏజ్ 35-36 అలా ఉండే లోపే మన వెయిట్ తగ్గించుకొని మన బాడీని మన కంట్రోల్లో తెచ్చుకోవాలి. ఆ తర్వాతకి ఏంటంటే మనం కొంచెం వాకింగ్ చేయాలన్నా ఎట్లయినా కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ కాళ్ళ నొప్పులు ఇంకా బాడీ పెయిన్స్ ఇలా ఎక్కువనే ఉంటూ ఉంటాయి కదా. సో అందుకనే వీలైనంత వరకు మన బాడీని మన కంట్రోల్లో ఉంచుకునేటట్టే చూడాలన్నమాట. సో
సో ఇంకా నేను 70 వచ్చాక ఇంకా కొంచెం టైం దొరకక వాకింగ్ అవి స్కిప్ చేసినప్పుడు నేను వెయిట్ని ఎలా మేనేజ్ చేసేదాన్ని అంటే ఫుడ్ విషయంలో మేనేజ్ చేసేదాన్ని. హెల్తీగా తినడము అండ్ కొంచెం లైట్ ఫుడ్స్ ఎక్కువ తినడం. ఎందుకంటే మనం వెయిట్ని మేనేజ్ చేయడం, తగ్గడం ఇంపార్టెంట్ కాదు, వెయిట్ని మేనేజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఏదో తగ్గిపోయాం కదా అని చెప్పేసి ఎలా పడితే అలా తింటే మళ్ళీ మన వెయిట్ అనేది ఫాస్ట్గా పెరిగిపోతుంది అనమాట. అలా కాకుండా మన వెయిట్ని కూడా మేనేజ్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం లైట్ ఫుడ్ తీసుకోవడము, లేదా ఎప్పట్లప్పుడు మనం వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మన వెయిట్ పెరుగుతుందా లేదా, 1 or 2 kgs పెరిగిందనుకో వెంటనే కొంచెం లైట్ ఫుడ్స్ తీసుకోవడము, కొంచెం బాడీ ఎక్సర్సైజ్ అలా చేయడము, కొంచెం ఇంట్లో వర్క్స్ ఫాస్ట్గా చేసుకోవడము. ఏంటంటే మన బాడీకి రెస్ట్ ఎక్కువ కాకుండా తగినంత పని చెప్తూ ఉండాలన్నమాట. అప్పుడే మన బాడీ వింటుందన్నమాట మన మాట. సో ఇలా అనమాట. ఇంకా స్లీప్ టైం అయితే చెప్పనవసరం లేదు, ఖచ్చితంగా 8 hours స్లీప్ అయితే ఖచ్చితంగా ఉండాలి లేడీస్కి అని చెప్తాను నేను. స్లీప్ని అయితే ఎప్పుడు స్కిప్ చేయొద్దు. అండ్ వాటర్ విషయానికి వచ్చేసి వాటర్ ఎంత ఎక్కువ తాగితే మన స్కిన్ అనేది అంత హెల్దీ ఉంటుంది అండ్ మన బాడీ అనేది అంత హెల్దీగా ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు నాకు ఆకలి వేస్తుంది, నేను ఉండలేకపోతున్నాను. అసలు యాక్చువల్గా అది ఆకలి కాదు, వాటర్ అంటే వాటర్ కావడం, మనం వాటర్ సరిగ్గా తాగకపోవడం, చాలా వరకు ఇష్యూస్ వాటర్ తాగకపోవడం వల్లనే వస్తాయని నేనైతే చెప్తాను. వీలైనంత వాటర్ తాగండి. అట్లీస్ట్ 3 liters రోజులో 3 liters 4 liters వాటర్ ఈజీగా తాగేసేయండి. సో నేనైతే హ్యాపీగా 86 to 70 వరకు వచ్చేసాను. ఇంకా నేను వెయిట్ లాస్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నా టార్గెట్ వచ్చేసి 65 లేదా 63 ఇలా వస్తే బాగుంటుంది నా హైట్కి అని చెప్పేసి. సో నెక్స్ట్ నేను వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది నేనైతే ఇప్పుడు ప్రజెంట్ వాకింగ్ డైట్ ప్లాన్ అయితే చేస్తూ ఉన్నాను. సో ఇంకా వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది కూడా నేను చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో చూస్తూ ఉండండి. అండ్ మీరు కూడా హ్యాపీగా వెయిట్ తగ్గుతారు. అండ్ గో ఫాస్ట్, వాకింగ్ చేయండి. అండ్ ఎక్కడ అంటే గివ్ అప్ ఇవ్వకండి, అయ్యో నేను తగ్గనేమో అన్న ఫీల్ అయితే అవ్వకండి. అండ్ మీకే మీరు బూస్ట్ ఇచ్చుకోండి. సో ఈరోజు ఈ వీడియో అయితే మీకోసం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అండ్ ముందు మంచి డైట్ ప్లాన్స్తో అండ్ వెయిట్ లాస్ ఛాలెంజ్తో అయితే నేను ముందుకు వస్తాను. అండ్ మీరు కూడా వెయిట్ లాస్ అవ్వండి. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.